మేషరాశి మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నదానితో సంతృప్తి చెందే మీ మనస్తత్వంలో మానసికంగా సంతోషంగా ఉంటారు. మీ లక్ష్య సాధన వైపు సూటిగా ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటారు. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా ఈరోజు తీరిక లేకుండా ఉంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తీరిక లేని షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకుని సరదాగా గడపండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీస పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే మీ శక్తియుక్తులను ఒక చోటకి చేర్చి కష్టపడాల్సి ఉంటుంది. కోప ఆవేశాలను అదుపులో ఉంచుకోండి. ధ్యానంతో ప్రశాంతత నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కారం. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సరదాగా గడిచిపోతుంది. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం. సింహరాశి సింహరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు జాప్యం చేస్తే మంచి అవకాశాలు కోల్పోవచ్చు. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. శ్రీ దుర్గాదేవి ధ్యానం శుభప్రదం. కన్యరాశి కన్యరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో సవాళ్లతో పాటు పనిభారం కూడా అధికంగా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా గడపడం మేలు చేస్తుంది. సహనంగా ఉంటే వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోగలరు. వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ శ్రేయస్ కోసం పనిచేస్తారు. కార్యసిద్ధి, హనుమ ఆరాధన శుభకరం. తులారాశి తులారాశి వారికి ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలతో, ప్రతిభ ఆటవాళ్లతో అందరినీ ఆకర్షిస్తారు. అన్ని రంగాల వారు తాము పనిచేసే రంగంలో సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇతరులను ఆకట్టుకుంటారు. కళాత్మక విషయాలపై అభిరుచి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈరోజు పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒత్తిడిని, సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఒత్తిడిని పరదోలేందుకు యోగా, ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం మేలు చేస్తుంది. ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈరోజు మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కష్టాలు ఎల్లకాలం ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కార్యదక్షతతో, తెలివితేటలతో అన్ని సమస్యలను అధిగమిస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారి సలహాలు మేలు చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం. మకర రాశి మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు జోరుగా సాగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుంది. భాగస్వాములు, సహోద్యోగులు సహకరిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన శుభకరం. కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి రీత్యా ఈరోజు చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎదుటివారి బలహీనతను బలంగా మార్చుకునే సామర్థ్యంతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. మీనరాశి మీనరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఆరంభిస్తే ఫలవంతంగా ఉంటుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు పని ప్రదేశంలో గట్టి పోటీ ఉంటుంది. పదోన్నతులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సన్నిహితులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారస్తులకు ప్రయాణాలు ఉండవచ్చు.
ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది.